గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను. తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను. ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి, ఏంటి దీని కథ అన్నది. ఇది ఒక దళిత్ స్ట్రగుల్. ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు. చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది 1980లో. 1800 కాదు, 1986 గురించి మాట్లాడుతున్నాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు ఒకటి వేశారు హైకోర్టులో. ఏమని వేశారు అని అంటే, ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను. వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు, అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ బిల్ వేసింది ఆమె కార్మికాయల్ గారు పనిచేసిన సమయంలోనే, చాలా పాతకాలంలోనే బిల్లు వేశారు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్, బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ బిల్లు వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యో మీరు బిల్లు వేస్తున్నారు, ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా బిల్లు వేస్తే, అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా బిల్లు వేస్తే అది బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా బిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు. వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏమంత ఆనందం ఏంటి, అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలోడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు, ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తీరుతుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృతా? నాకు బట్టలు ఇవ్వకపోతే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం? బట్టలు లేకుండా నువ్వు డాన్స్ వేయాలి, అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ. నువ్వు బట్టలు లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం. ఆ కులం ఈ రోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు, మేము దేవుని పిల్లలం, మేము బట్టలు ఇప్పుకొని నాట్యం చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉండే బైబిల్ పట్టుకుని అన్నారు, ఇది వచ్చిందయ్యా మా చేతికి, మాకు అక్కర్లేదు డాన్స్ అన్నారు. ఇది వచ్చిందయ్యా మా చేతికి, మీ కింద మేమేంది డాన్స్ చేసేది అన్నారు. ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయడానికి, ఈ పుస్తకం మా చేతికి వచ్చింది, మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము, మేమేం పెద్దగా జబ్బలు చరిచేదేవి లేదు, మాకు ఇదిగో ఈ గ్రంథం వచ్చింది, నల్ల పుస్తకం అని ఎగతాళి చేస్తున్నావు కదా, ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీని ఇచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది. ఈరోజు జోగులాంబ అని గొప్పగా మాట్లాడుతున్నావు, కానీ దాని వెనుకున్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి, భలే ఉంటుంది.